వెల్కమ్ టు సుమన్ టీవీ. హోమియోపతి మెడిసిన్ ద్వారా వైద్యం ద్వారా వెయిట్ లాస్ ఏ విధంగా జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. మనం జనరల్ గా ఎక్కడైనా యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో చూసినప్పుడు కూడా హోమియోపతి మెడిసిన్ ద్వారా వైద్యం ద్వారా కూడా మేము వెయిట్ లాస్ అయ్యామని కొంతమంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు. వాళ్ళ పేజెస్ చూడడం వల్ల బాగుంది అని కూడా వింటుంటాం. సార్ మీరు చెప్పండి సార్, హోమియోపతి వైద్యం ద్వారా వెయిట్ లాస్ ఏ విధంగా జరుగుతుంది? అది ఈజీ అంటారా, కష్టతరం అంటారా? ఇప్పుడు కొందరు 80 కిలో 70 కిలో 90 కిలో 100 కిలో ఉంటారు కదా, వాళ్ళు బై ఛాన్స్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు కానీ అయితలేరు అనుకోండి. ఒక 5 కిలోల వరకు తగ్గాలనుకోండి, మీరు ఏం చేయండి అంటే ఫైటోలెక్కా బెర్రీ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఫైటోలెక్కా బెర్రీ హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ డైలీ 6 గోళీలు 2 పూటలు వేసుకోవాలి. 0/9 పొటెన్సీలో మీకు ఒక 3 నెలలు వాడితే ఒక 4 కిలోలు 5 కిలోల వరకు అది మీకు హెల్ప్ చేస్తుంది. కానీ ఏమైనా అండర్లైన్ రోగాలు ఉన్నాయి, థైరాయిడ్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి ఉంది, మీరు డాక్టర్కి కన్సల్ట్ చేయండి. మీ బాడీ ప్రకృతిని బట్టి మీకు ఇస్తారు. మళ్ళా కొందరికి ఏమైతుంది, పీసీఓడి ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. పీసీఓడి ఉండి బరువు ఎక్కువ ఉంది అనుకోండి, ఏం చేయాలంటే మీరు పల్సటిల్లా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 0/9 పొటెన్సీ, రోజు 3 పూటలు 3 నెలలు వాడండి. మీకు జర బరువులో తేడా కనిపిస్తుంది, 3-4 కిలోలే కనిపిస్తుంది కానీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది జెనరిక్, ఇది నార్మల్గా ఇది తీసుకుంటుండని కొంచెం హెల్ప్ చేస్తుంది. కానీ చాలా బరువు లూజ్ చేయాలంటే మీ బాడీ ప్రకృతిని బట్టి మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అట్లనే నాకు గుర్తొస్తుంది ఏంది అంటే, సారా అలీ ఖాన్ తెలుసా మీకు? అవును సార్, సారా అలీ ఖాన్ ఎంత వెయిట్ స్టార్టింగ్ లో ఫుల్ వెయిట్ ఉండే, ఫుల్ బరువు ఉండే. ఆ పేషెంట్ కి పీసీఓడి ప్రాబ్లం కూడా ఉండే. ఆ యాక్టర్ సెలబ్రిటీ ఏం చేసిండ్రు, ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ, లో కార్బోహైడ్రేట్ డైట్. ఎంత ఈజీగా చూపిస్తారంటే సార్ సోషల్ మీడియాలో, ఇలా ఉండి ఇన్ని డేస్ లో ఇలా అయింది అంటారు. బట్ బయట ఎవరికి అంత ఈజీ కాదు సార్. ఏం చేసి ఉంటారంట? బయట ఈజీ కాదు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఎవరు ఆయన, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిండు. దేంట్లో? రన్నింగ్ రేస్ లో. యూసేన్ బోల్ట్ ఆయన పేరు. మొత్తం దునియాలో ఆయననే ఫాస్ట్ గా ఉరుకుతుండే ఇంతకు ముందు. ఇప్పుడు ఆయన రికార్డ్ ఇంకో ఆయన బ్రేక్ చేసింది. ఎంత సమయంలో ఆయనకు గోల్డ్ మెడల్ వస్తుంది చెప్పండి మీరు? 10 సెకండ్లు. 10 సెకండ్ల రేస్ ఖతం అయిపోతుంది. అవునా కాదా? జనాలకు ఆ 10 క్షణాలు కనిపిస్తాయి, దానికోసం పడే 20 ఏండ్ల కష్టం కనిపించదు. అవునా కాదా? ఇప్పుడు ఆ యాక్టర్ సారా అలీ ఖాన్ 40 కిలో బరువు తగ్గింది అంటే, అబ్బా ఇంత ఎక్కువ బరువు ఉండే ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది అని అనుకుంటారు. కానీ ఏంటంటే దాని వెనకాలన్న నానాల కష్టాలు కనిపించవు. అవునా కాదా? అవును సార్. అది వస్తుంది సమస్య. అందరికి ఏమనిపిస్తుంది, ఏంది అంటే తగ్గిపోతారు అనేసి అనిపిస్తుంది. అట్లా ఉండదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కంట్రోల్ చేయాలి తెలుసా? మీ మైండ్ ని కంట్రోల్ చేయాలి. ఫస్ట్ మైండ్. ఎందుకు? ఇప్పుడు ఇక్కడికి వస్తుండే నేను, జర ఆకలిగా ఉండే, అరే ఏమైనా తింటే బాగుంటది అనేసి అనిపిస్తుంది. రోడ్ మీద 100 కనిపిస్తాయి, చాలా వెరైటీస్. అవునా? చాట్ కనిపిస్తుంది, బజ్జీలు కనిపిస్తాయి, వడాలు కనిపిస్తాయి, దోశలు కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి. అది అరే బండి ఆపడానికి ఎంతసేపు చెయ్యొద్దు. ఆ పని అస్సలు చేయొద్దు. ఇంటికాడ తినాలి, లో కార్బోహైడ్రేట్ డైట్లు తినాలి. జంక్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు, ఫోన్లకు వెళ్ళి స్విగ్గీలు జొమాటోలు డిలీట్ చేయండి మీరు. అవునా కాదా? అది ఉంటే ఫింగర్ టిప్స్ మీద పిజ్జా ఉంది ఇప్పుడు. అవును సార్, ఇంతకు డెలివరీ. అవునా కాదా? అవన్నీ తినకండి. ఇల్లు కూడా అదే చెప్తారు, మంత్లీ వన్స్ అలా ట్వైస్ అలా చేయొచ్చు. చీట్ మీల్స్ అని చేస్తుంటారు కదా సార్ సెలబ్రిటీస్. మరి వాళ్ళు తింటున్నారు కదా సార్ అంటుంటాం సార్. అంటుంటారు కానీ మీకు 1 మీల్ లో ఆగదు కదా. ఇవాళ తిన్నారు. శిల్పా శెట్టి కూడా సండే పెట్టుకుంటుంది కదా సార్ చీట్ మీల్ అని. అలా చేసుకోవచ్చు అంటారా? అరే చీట్ మీల్ ఎందుకు చేస్తారమ్మా? మనం చీట్ మీల్ అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ లో ఒక్కటే ఆన్సర్, ఏదో క్వశ్చన్ ది ఆన్సర్ ఓ పోరోడు ఉండే అనుకోండి, ఇక్కడ ఆన్సర్ రాసుకున్నాడు, పోయిండు, ఆ బిట్ వచ్చింది, ఒక్కటే మార్క్ కోసం రాసుకున్నాడు, ఆ బిట్ రాసేసిండు, ఇట్లా చేస్తాడు, వెళ్ళిపోతుంది. మన వాళ్ళు అట్లా ఉండరు.
మొత్తం శరీరం నిండా ఆన్సర్లు రాసుకుంటారు. ఎస్ అవునా కదా? అంటే అర్థం ఏంటంటే ఇవాళ తిందాం కదా, రేపు ఒక్కరోజు ఇంకోసారి తిందాం, ఎస్ సార్ మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. నిన్న 2 రోజులు తిన్నాం కదా, ఇవాళ తిందాం, మళ్ళీ అయిపోతుంది. సండే రోజు తింటారు, మండే రోజు స్టార్ట్ అవుతుంది. మెల్లగా ఏమైపోతుంది అంటే గురువారం వచ్చేసరికి మండే వస్తుంది కదా, మండే వరకు ఫుల్ తిందాం, మండే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళా మండే వచ్చినాక ఏమైతుంది, అరే వారం తిన్నాం కదా ఇంకో 2-3 రోజులు అట్లా అనేసి వాళ్ళకు ఆ డిసిప్లిన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆమ్దానినే దానిపైన ఉంది. అవును సార్, అవునా కదా? అవును. ప్లస్ ఎక్సర్సైజ్ అవి కూడా బాగా చేస్తారు. మనకు అట్లా లేదు కదా, మనకు పొట్ట ఉన్న మౌస్ పెట్టుకొని పని చేయడం. అవునా కదా? మీరు చూడండి చాలా మంది ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి ఆలోచించేటోళ్ళు, వెయిట్ గురించి ఆలోచించేటోళ్ళు వాళ్ళ చుట్టాలతో కానీ దోసగాళ్ళతో కానీ డిస్కస్ చేస్తే ఏం చెప్తారు తెలుసా మీకు? అరే ఏముందిరా, 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి అయిపోయింది, ఇంకేం టెన్షన్. అరే టెన్షన్ శరీరంది తీసుకోవాలి మనం. అవునా కదా? అది వాళ్ళకు మైండ్ లో రాదు. అట్లనే మళ్ళా ఇంకోటి కూడా నేను మీకు చెప్తా. విద్యా వాళ్ళని తెలుసు కదా మీకు, యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ చేసుకొని వెయిట్ తగ్గించుకున్నారు. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ అంటే ఏంది? ఇన్ షార్ట్ బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు ఇవి తినొద్దు. ఇంటి కాడ ఉండింది తినాలి. ప్రతి డయట్ లో మీరు సాలెడ్లు ఇంక్లూడ్ చేసుకోవాలి, రా ఫ్రూట్స్ తినాలి. ఇవి తింటారా మనోళ్ళు? లేదు. మనోళ్ళకి ఏం కావాలి? అరటి పండు తినమని ఎవరో చెప్పారు అనుకోండి, అరటి పండుతో కూడా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. అది ఇంకో వీడియో చేద్దాం. కానీ ఇప్పుడు నేను ఇట్లా చెప్పిన 5-6 తింటారు ఒకటేసారి, అంటే అట్లా కాదు, అట్లా నడవదు పని. అరటి పండుతోటి వెయిట్ లాస్ అవుతుంది అని ఏదో వీడియో చూసుకున్నారు అనుకోండి, కథం ఏం చేస్తారు తెలుసా? అరటికాయ తీసుకొస్తారు, ఇంట్లో ఇస్తారు, ఫ్రై తయారు చేయి, మసాలా అయ్యి తినందాం. అట్లా ఏమైపోతుంది? యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటది అది, అట్లా పాడు చేసుకుంటారు అన్ని. అవునా కదా? మనకున్న తేడా ఎందుకంటే వాళ్ళ తిండి చక్కగా ఉంటేనే వాళ్ళకి తిండి వస్తుంది. అవును సార్, మొత్తం రోల్ కావాలంటే ఫిట్ ఉండాలి. అవును సార్, మనది అట్లా లేదు కదా. అందుకే మన సరి అయిన తిండిని మనం సరైనది కాదు అన్నట్టు తయారు చేసుకుంటాం, అది వస్తుంది బాధ. సో డెడికేషన్ మిస్ అవుతుంది ఇక్కడ మెయిన్. వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం చేయలేకపోతే స్టాప్ అయిపోతున్నాం కొన్ని రోజుల్లో. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.